సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష నిర్వహించబోతున్నారు. సచివాలయానికి సీఎం రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో బయలుదేరనున్నారు. వ్యవసాయ రంగంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సమీక్షించనున్నారు. ధాన్యం కొనుగోలుతో పాటుగా ఇటీవల వర్షాలకు తడిసిన ధాన్యం సేకరణ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలిసి చర్చించబోతున్నారు. నేటి నుంచి పరిపాలనపై దృష్టి పెడతానంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చిట్ చాట్లో తెలిపారు. రైతుల సమస్యలు గిట్టుబాటు ధరపైన ఎక్కువగా ఫోకస్ ఉండే అవకాశం ఉంది. రైతు పండించే వాటిని రేషన్ షాపుల్లో అందించే ఆలోచన చేయనున్నారు. మిల్లర్లు మింగి కూసుంటూ ఉంటే రైతులకు నష్టం జరుగుతుందని ఇలా చూస్తూ ఊరుకోమంటూ రేవంత్ రెడ్డి హెచ్చరించిన విషయం మనకు తెలిసిందే. త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామంటూ వెల్లడించారు కూడా. విద్యుత్ శాఖలో కొందరు కావాలని పవర్ కట్ చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకుంటామంటూ రేవంత్ తెలిపారు. ఇప్పటి వరకు ఎన్నికలపై ఫోకస్ పెట్టిన సీఎం ఎన్నికలు అయిపోయాయి కాబట్టి నేటి నుంచి పరిపాలనపై పూర్తి స్థాయి చర్యలు ఉంటాయంటూ తెలిపారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డికి తెలుసుకుందాం. శ్రీకాంత్, వ్యవసాయ శాఖకు సంబంధించి రేవంత్ సమీక్ష చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏ అంశాల గురించి చర్చించబోతున్నారు? ఏ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? నందు, గుడ్ మార్నింగ్. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ శాఖకు సంబంధించి ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి రివ్యూ చేయబోతున్నారు. ప్రధానంగా ఇటీవల ధాన్యం సేకరణపై ఈ ప్రధానంగా సాగే అవకాశం ఉంది. ఎందుకంటే పంట వచ్చిన తర్వాత ఇప్పుడు కళ్ళల్లో వడ్లు ఉన్నాయి, అది మిల్లింగ్ తరలించాల్సి ఉంది. తడిసే ధాన్యం తడుస్తున్నటువంటి పరిస్థితి నిలిపోతుంది. ప్రస్తుతం దీని మీదనే కేంద్రీకరించారు దృష్టి. తడిసిన ధాన్యాన్ని సేకరిస్తామని ఇప్పటికీ రైతులకు భరోసా ఇవ్వడం జరిగింది. ఇంకా ఎంత ధాన్యం ఉంది, ఎంత తరలించాల్సి ఉంది అంటే గతంలోనే ఎలక్షన్ ప్రాసెస్ జరుగుతున్న క్రమంలోనే పలుమార్లు దీనిపై ఆరా తీయడం జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రితో పాటు సీఎం కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేశారు. అయితే ఎంత మేరకు కళ్ళలలో ఇంకా ధాన్యం ఉంది, ఎంత తీసుకోవాలి రైతుల నుంచి అనేది ఒకటి స్పష్టత రాని. ముఖ్యంగా ఈ రోజు వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి మెయిన్ గా రైతులకు సంబంధించిన ప్రధాన సమస్యల మీద చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. తడిసిన ధాన్యం సేకరించడంతో పాటు ధాన్యం సేకరించిన తర్వాత ప్రాసెస్, దీంతో పాటుగా రుణమాఫీ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నాడో ఆగస్టు 15 లోపు రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి దానికి అనుగుణంగా దీంట్లో ఈ రోజు దానిపై చర్చించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఏ అంశాలు దానికి రుణమాఫీ చేయడానికి గల సానుకూల అంశాలు ఏమేమి ఉన్నాయి, ఏ మార్గాలు ఉన్నాయనేది ఇప్పటికైనా క్లారిటీతో మాత్రం ఉన్నాడు. ఈరోజు అధికారులతో అఫీషియల్ గా చర్చించే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అదేవిధంగా పరిపాలన పైన పూర్తి దృష్టి పెట్టబోతున్నాను, పూర్తి స్థాయిలో పరిపాలన మీద దృష్టి పెడతాను. ఇక రాజకీయాలు అయిపోయాయి, ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి నా పరిపాలన అంతా మాకు రాజకీయం నా పరిపాలన ఉంటుందని చెప్పి ఆయన ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ఈ రోజు వ్యవసాయ శాఖ రైతులకు సంబంధించిన ప్రధాన ఇష్యూస్ ఏమైతున్నాయో నా రాష్ట్రంలో నెలకొని ఉన్నాయో వాటిపైన ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా రైతు బంధు సంబంధించి ఇప్పటికే రైతులకు ఇవ్వడం జరిగింది. అయితే రైతు భరోసాగా కాంగ్రెస్ ప్రభుత్వం దానికి పేరు మార్చడం జరిగింది. రైతు భరోసా కింద కూడా ఇటు కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే దీని సాధ్యాలు కౌలు రైతులను గుర్తించడం, ఇటు మెయిన్ ఎవరైతే పట్టదారు ఉంటారో వ్యవసాయం చేసి ఆ రైతు కౌలు రైతుకు ఇస్తాడా, కౌలు రైతుకి ఇవ్వాలా, ఇటు పట్టదారికి ఇవ్వాలా, ఇస్తే దాని ప్రాసెస్ ఏంటి, ఇట్లాంటి అంశాల మీద కులంకషంగా చర్చించే అవకాశం. ఎందుకంటే ఇది సెన్సిటివ్ ఇష్యూ. ఎందుకంటే సాగులో ఉన్న రైతు కౌలుకి ఇచ్చిన రైతుకు ఇస్తాడా లేదా, ఒకవేళ ఇస్తే ఇట్లాంటి ఇష్యూస్ రేజ్ అవుతాయి క్షేత్రస్థాయిలో, ఇట్లాంటివి బాగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు కూడా ఇస్తున్నటువంటి ఈ అంశాన్ని కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా పంటలు క్రాప్ కు సంబంధించి కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా సాగులో ఉన్న భూమికి రైతు బంధు ఇస్తాం, రైతు భరోసా ఇస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. దానికి సంబంధించి కూడా వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సాగులో ఉన్న భూమి ఎంత అని నూతన టెక్నాలజీ తోటి ఆ సాగయ్యే భూమిని కూడా గుర్తిస్తామని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. అంటే గతంలో రాళ్లు రప్పలకు సాగులేని భూమికి వేల కోట్లలో రైతు బంధు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. అట్లాంటివి జరగకుండా నిధులు దుర్వినియోగం కాకుండా సాగులో ఉన్న భూమికే
ఆ రైతు భరోసా పథకం వర్తింపజేసేలా ఆలోచనలు ఉండే విధంగా తెలుస్తుంది. దీనికి ఈ రోజు క్లియర్ కట్ గా వ్యవసాయ శాఖకు సంబంధించి అదేవిధంగా వచ్చే నెల నుంచి స్కూల్ స్టార్ట్ అవడం విద్యాశాఖ కూడా సీఎం దగ్గరనే ఉండదు. దీనిపై కూడా ఆయన చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అవుతాయి, అదేవిధంగా అడ్మిషన్స్ అంటే మిగతా అంశాలు ఇవన్నీ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో దీనిపై కూడా ఆయన చర్చించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రధానంగా అయితే వ్యవసాయ శాఖకు సంబంధించి రైతుల సమస్యల కోణంలోనే ఆయన ఈ రోజు రివ్యూ చేసే అవకాశం కనిపిస్తుంది. నందు రైట్. అలాగే మరోవైపు ఇప్పుడు రాజకీయంగా ఇంకా రగడ కొనసాగుతూనే ఉంది కొంతవరకు తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్ అంత కాకపోయినప్పటికీ కూడా ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు పూర్తిగా ఎక్సర్సైజ్ అయిపోయింది. ఎన్నికలకు సంబంధించి చేయాల్సినంత చేశాం కాబట్టి ఇక పరిపాలన మీద ఫోకస్ చేస్తామని చెప్తున్నారు. అంటే ఈ వ్యవసాయ శాఖకు సంబంధించే కాకుండా ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీల విషయంలో కానీ లేదంటే ఇతరత్ర అంశాల్లో కూడా ఏమైనా చర్చించే అవకాశం ఉందా ఇంకా? అంటే అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి కూడా బాగా చర్చ జరిగింది కదా మొన్నటి వరకు. అవునవును, ప్రధానంగా రైతు 2 లక్షల రుణమాఫీ మీద ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్ అది జరిగింది చెప్పవచ్చు. ప్రతి ప్రాంతంలో వెళ్ళిన దగ్గర దేవుళ్ళ మీద ఒట్లు కూడా వేశాడు. ఖచ్చితంగా నేను ఆగస్టు 15కు రుణమాఫీ చేస్తాను అని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది, ప్రామిస్ చేయడం జరిగింది రైతులకు. దీని మీద ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చిందో దాని అమలుకు ఇప్పటికే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు, అదేవిధంగా 200 యూనిట్ల ఫ్రీ విద్యుత్ కావచ్చు, ఇట్లాంటి అమలు అవుతూ వస్తున్న ఫ్రీ బస్ మహిళలకు ఆరోగ్యశ్రీ, దాంతో పాటు ఇంప్లిమెంట్ చేయాల్సిన పథకం కళ్యాణ లక్ష్మితో ఏదైతే ఉందో 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా ఉన్నారు, అదే ఆ పథకం. అదేవిధంగా మహిళలకు 2,500, ఆడపిల్లలకు ఎవరైతే బాలికలు ఉంటారో విద్యార్థినులకు స్కూటీలు, ఇట్లాంటి అంశాలు మెయిన్ గా ఏదైతే 6 గ్యారెంటీల్లో పొందుపరిచారో వాటిపై చర్చిస్తారు. అయితే ప్రధానంగా ఈ రోజు మాత్రం వ్యవసాయ శాఖ ఇప్పుడు రైతుల కళ్ళల్లో ధాన్యం రెడీగా ఉంది, వానలకు వర్షాలకు తడుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా రైతు సమస్యపై ఇది తక్షణ రిలీఫ్ ఇవ్వాల్సిన అంశం కాబట్టి, రైతులకు ఇబ్బంది లేకుండా చూడాల్సిన అంశం కాబట్టి రైతుల కోణంలోనే రైతులకు సంబంధించిన ఇష్యూస్ పైన ప్రధానంగా ఈ రోజు చర్చించే అవకాశం మాత్రం కనిపిస్తుంది. రాజకీయాలు ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈ మొన్న పార్లమెంట్ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ దాదాపు 13 స్థానాల్లో గెలుచుకుంటుందని కూడా ఆయన ధీమా వ్యక్తం చేయడం జరిగింది. ఆయన క్షేత్రస్థాయిలో రిపోర్ట్ తెప్పించుకున్నారు. 13 స్థానాలు ఖచ్చితంగా గెలుస్తామని ఆయన చెప్పడం జరిగింది. రాజకీయం అయిపోయింది, పరిపాలన మీద దృష్టి పెడతాను, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చిందో వాటన్నిటిని నెరవేరుస్తామని ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ముందుగా ఆయన విద్య, వైద్యం, వ్యవసాయం దీనిపై నేను ప్రధాన దృష్టి కేంద్రీకరిస్తానని కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ముందుగా వ్యవసాయ శాఖను తీసుకున్నారు. ఫస్ట్ ధాన్యం కళ్ళల్లో ఉన్న నేపథ్యంలో దాన్ని సేకరించేందుకు మళ్ళా వెంటనే ఇప్పుడు వానాకాలం పంట స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించి రైతులకు పెట్టుబడి సాయం అందించే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా చర్యలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. లబ్ధిదారులు ఎంతమంది ఉంటారు, అదేవిధంగా ఎంతమందిని స్క్రూటినీ చేయాలి, ఇట్లాంటి వాటిని కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రంలో ఏ పంటలు లాభసాటి పంటలు వేయాలి, అందరూ మూస పద్ధతిలో వరి ఇట్లాంటి పంటలు కాకుండా లాభసాటి రైతుకు ఎట్లాంటి పంటలు వేస్తే ఏ నెలలో ఎలాంటి పంటలు వేయాలి, ఎలాంటి పంటలు వేస్తే రైతుకు లాభం జరుగుతుంది, ఇవి వ్యవసాయ శాఖ అధికారులతో చర్చించనున్నారు. ప్రధానంగా రైతు కోణంలోనే ఇవాళ వ్యవసాయ శాఖపై సుదీర్ఘ రివ్యూ జరిగే అవకాశం కనిపిస్తుందండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీకాంత్. మొత్తం మీద తెలంగాణ సీఎం ఇక పూర్తి స్థాయిలో పరిపాలన మీద దృష్టి సారిస్తాను అంటూ చెప్తున్నారు. నిన్నటి వరకు ఎన్నికల హడావుడి నడిచింది కాబట్టి ఇక ఇప్పుడు ఆ హడావుడి అంతా పూర్తిగా అయిపోయింది. ఫలితాలు ఎలా వస్తాయనేది పక్కన పెడితే మేము చేయాల్సింది చేశాం కాబట్టి ఇక పరిపాలన గురించి దృష్టి సారిస్తామంటూ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ముందుగా వ్యవసాయ శాఖకు సంబంధించి సమీక్షించబోతున్నారు. రైతులు నష్టపోకుండా ఉండే విధంగా ఏమేం చర్యలు తీసుకోవాలి, అలాగే వర్షాలకు తడిచినటువంటి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, మద్దతు ధరకు సంబంధించి ఏం చేయాలి, ఇలా అన్ని రకాలుగా, అలాగే రైతులు పండించిన పంటను డైరెక్ట్గా దుకాణాల్లోకి సప్లై చేసే విధంగా ఎలా చర్యలు తీసుకోవాలి, ఇలా అన్ని కోణాల్లో కూడా రైతులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకునేందుకు పక్కా ప్రణాళిక రూపొందించుకోబోతున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. హరీష్ రావు ఒక రాజీనామా లేఖను సమర్పించిన గన్ పార్క్ వద్ద వెళ్ళి జరిగినటువంటి గందరగోళాన్ని మనం చూసాం. హరీష్ రావు అక్కడికి వెళ్ళడం, రాజీనామా లేఖనిచ్చి ఆగస్టు 15 లోపు కనుక
రైతు రుణమాఫీ చేయకపోతే మీరు రాజీనామా చేయండి, ఒకవేళ మీరు చేయగలిగితే నేను రాజీనామా చేస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. తర్వాత రేవంత్ రెడ్డి కూడా ఆ సవాల్ను స్వీకరించారు. అలాగే ఖచ్చితంగా చేసి చూపిస్తామనే హామీని కూడా ఆయన ఇచ్చారు. ఈ నేపథ్యంలో త్వరలోనే రైతు రుణమాఫీకి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. మరోవైపు ప్రధానంగా నిధుల సమస్య వెంటాడుతున్న తరుణంలో మరి వీటన్నిటిని ఏం చేయబోతున్నారు, ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నారు వారి నిర్ణయాలను అనేది మాత్రం ఒక పెద్ద ప్రశ్నగానే మిగిలింది.